హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ స్టార్ట్ అయింది కదా. ఈ సేల్లో మనకు టీవీస్ మీద క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి. కొన్ని టీవీస్ మీద చూసుకుంటే మనకు 15,000, 25,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఈరోజు వీడియోలో నేను బెస్ట్ టీవీ డీల్స్ అయితే చెప్పబోతున్నాను. అన్ని సైజెస్వి 32, 43, 50, 55, 65 అన్ని సైజెస్ డీల్స్ అయితే చెప్పబోతున్నాను. సో మీకు టీవీ కొనే ప్లాన్ ఉంటే వీడియో పక్కా హెల్ప్ అవుతుంది అండ్ ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 32 ఇంచ్ సైజ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టీవీ చూసుకుంటే మనకు TCL 32 ఇంచ్ ఫుల్ HD ఆండ్రాయిడ్ LED టీవీ. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 12,000 వరకు ఉంటుంది, 11-12,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో 9,990లో వస్తుంది అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్తోనే 8,990లో వస్తుంది. 9,000 రూపీస్లో ఎక్సలెంట్ టీవీ అని చెప్పవచ్చు. ఇది మనకు ఫుల్ HD ప్యానెల్తో వస్తుంది. మీరు 15,000 పెట్టినా కూడా ఏ టీవీలో కూడా మనకు ఫుల్ HD ప్యానెల్ అయితే ఉండదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీకు తక్కువ ప్రైస్లో ఒక మంచి టీవీ కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది మనకు, TCL 32 ఇంచ్ది. అది HD వర్షన్. దాని ప్రైస్ మనకు ఇంకొక 1,000 తక్కువనైతే ఉంటుంది. 8,000లో కావాలంటే మాత్రం మీరు అది కూడా తీసుకోవచ్చు. ఇంకొక 1,000 ఎక్స్ట్రా పెడితే ఇది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మాకు సామ్సంగ్ బ్రాండ్లో కొంచెం మంచి బ్రాండ్లో కావాలంటే మాత్రం సామ్సంగ్ కూడా ఉంది 32 ఇంచ్ LED టీవీ. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 15,000 వరకు ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ ఇప్పుడు ఆఫర్ లేదు, మనకు 12,740లో వస్తుంది. 250 కూపన్ ఉంది అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్ అదంతా కలుపుకుంటే మనకి ఇది 11,500 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో 11,500లో ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక మనం 43 ఇంచ్ టీవీ చూసుకుంటే ఫస్ట్ టీవీ Xiaomi 43 ఇంచ్ టీవీది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 25,000 వరకు ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకు 1,000 కూపన్ ఉంది అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్ తోని ఈ టీవీ మనకు అరౌండ్ 20,000లోనైతే వస్తుంది, 20,500 చేంజ్లోనైతే వస్తుంది. సో 20,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ 4K టీవీ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు హైసెన్స్ 43 ఇంచ్ 4K QLED టీవీ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 28,000 వరకు ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు 500 కూపన్ ఉంది అండ్ ఇంకా బ్యాంక్ ఆఫర్ తోని మనకి ఇది 23,499లో వస్తుంది. సో 23,499లో ఎవరైతే ఒక QLED 4K టీవీ చూస్తున్నారో 43 ఇంచెస్లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు TCL C6-1B కూడా ఉంది. ఇది కూడా మనకు 4K QLED గూగుల్ టీవీనే. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 28,000 వరకు ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. 27-28,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో ఇది మనకు బ్యాంక్ ఆఫర్లో 3,000 ఆఫ్ అవుతుంది, 24,000లోనైతే వస్తుంది. సో 24,000లో ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. ఎవరైతే 25,000 అండర్లో ఒక మంచి 4K QLED గూగుల్ టీవీ చూస్తున్నారో ఈ రెండు టీవీస్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాకు కొంచెం మంచి బ్రాండ్లో టీవీ కావాలి 43 ఇంచ్ 4Kలో, అది కూడా గూగుల్లో ఇస్తానంటే మనకు సోనీ బ్రావియా 2 సిరీస్ అయితే ఉంది. సో దీని రెగ్యులర్ ప్రైస్ ఇది మనకి అరౌండ్ 40,000 వరకు అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రైస్. బట్ ఇప్పుడు మనకు కూపన్ ఉంది, 500 రూపీస్ కూపన్ ఉంది అండ్ ఇంకా 6,750 ఆఫ్ అవుతుంది. SBI క్రెడిట్ కార్డ్ EMI మీద చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకి 31,740 అయితే పడుతుంది. 32,000లో కిల్లర్ డీల్ అని చెప్పవచ్చు. ఎవరైతే ఒక మంచి బ్రాండ్ లైక్ సోనీ నుంచి గూగుల్ OSలో ఒక టీవీ కావాలనుకుంటున్నారో 43 ఇంచ్ సైజ్లో ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మనకు ఇక 50 ఇంచ్ సైజ్లోకి వెళ్తే ఫస్ట్ టీవీ వచ్చేసి మనకు VU Vibe. ఇది మనకు QLED గూగుల్ టీవీ అనేది కూడా. అండ్ ఈ టీవీతో పాటు మనకు ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ కూడా వస్తుంది, 88 వాట్ది ఆన్కర్ సౌండ్ బార్ ఇది. సో మనకు ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో బాగుంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు అరౌండ్ 35,000 వరకు అయితే ఉంటుంది, 33,000, 35,000 వరకు అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో ఇది మనకు బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని 29,277 రూపీస్ అయితే అవుతుంది, 29,500 రూపీస్ వరకు అయితే పడుతుంది. సో మీకు అండర్ 30,000 ఒక 50 ఇంచ్ 4K QLED గూగుల్ టీవీ కావాలంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, మంచి డీల్. అండ్ నెక్స్ట్ మనకు TCL C6-1B కూడా ఉంటుంది. మనకి ఇదే ప్రైస్లో మనకు ఆల్మోస్ట్ 33,000 ఉంది. బ్యాంక్ ఆఫర్తో మనకి ఇది అరౌండ్ సేమ్ 30,000 అయితే పడుతుంది. సో మీరు రెండు టీవీస్లో ఏదన్నా తీసుకోవచ్చు, మీరు TCL అన్న తీసుకోవచ్చు లేకపోతే VU Vibe అన్న తీసుకోవచ్చు. రెండు కూడా మనకు సిమిలర్ స్పెక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే VU Vibeలో మనకు స్పీకర్ అయితే అడిషనల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ TCL VU వద్దు, కొంచెం LG, సామ్సంగ్, సోనీ ఇట్లాంటి కొంచెం మంచి బ్రాండ్లో తక్కువ ప్రైస్లో ఒక టీవీ కావాలంటే మనకి
ఎల్జీ అయితే ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 38,000 వరకు అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది బ్యాంక్ ఆఫర్ తోని మనకు ఇక్కడ చూసుకుంటే అరౌండ్ 35,000 అయితే వస్తుంది. 3,000 ఆఫ్ అయితే అవుతుంది. 35,000 మీకు ఎల్జీ బ్రాండ్ నుంచి ఒక టీవీ కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది మనకు వెబోయిస్ తోనైతే వస్తుంది. దీంట్లో మనకు మాక్సిమం యాప్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఆండ్రాయిడ్ అంత ఫీజిబుల్ అయితే ఉండదు. ఇది ఒక్కటైతే మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టీవీ చూసుకుంటే మనకు సోనీ బ్రావియా 2. ఇది రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే దీనిది మనకు అరౌండ్ 54,000 రూపీస్ వరకు అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫర్ తోని 46,240 వస్తుంది. సో ఎవరైతే 47,000 రూపీస్ వరకు పెట్టగలుగుతారో 50 ఇంచ్ సోనీ బ్రాండ్ నుంచి ఇది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. హ్యూజ్ డ్రాప్ మనకు 5,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం 55 ఇంచ్ సైజ్ టీవీ చూసుకుంటే ఫస్ట్ మనకు ఐసెన్స్ E6n. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు అరౌండ్ 36,000 వరకు అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆఫర్లో ఇది మనకు 29,999 వస్తుంది. అంటే 30,000 వస్తుంది. సో 30,000 మనకు 4K టీవీ హైసెన్స్ బ్రాండ్లో, అది కూడా గూగుల్ ఓఎస్తో, అంటే ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. 55 ఇంచ్ సైజ్లో. సో బిగ్గర్ సైజ్ టీవీ అండ్ తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు TCL C6-1B. సో మనకు మ్యాక్సిమం స్టాక్ అయితే ఉంది. అందుకే అన్ని సైజెస్లో అయితే నేను దీన్ని ఇంక్లూడ్ చేశాను. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. C6-1B వన్స్ చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టీవీ ఇది. సో మనకు గూగుల్ ఓఎస్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, చాలా బాగుంటుంది టీవీ. అందుకే నేను అన్ని సైజెస్లో స్టాక్లో ఉంది కాబట్టి ఇంక్లూడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం టైమ్స్ ఈ స్టాక్లోనైతే ఉండదు. సో ఇది 55 సైజ్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 33,000 అయితే పడుతుంది, కూపన్ అండ్ అన్ని కలుపుకొని. రెగ్యులర్గా చూసుకుంటే దీని ప్రైస్ మనకు 37,000 వరకు అయితే ఉంటుంది. 4,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు హైసెన్స్ E68n. E6n మనకు నార్మల్ గూగుల్ టీవీ, E68n మనకు QLED గూగుల్ టీవీ. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు అరౌండ్ 40,000 వరకు అయితే ఉంది. బట్ ఇప్పుడు బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని ఇది మనకు 33,999 వస్తుంది. ఇంకా 3,000 ఆఫ్ అయితే అవుతుంది. సో 34,000లో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. హైసెన్స్ నుంచి 55 ఇంచ్లో ఒక QLED గూగుల్ టీవీ కావాలంటే మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు. TCL హైసెన్స్ కాకుండా కొంచెం మంచి బ్రాండ్ ఒక 55 ఇంచ్ 4K టీవీ కావాలంటే మీరు ఈ సోనీ బ్రావియా 2 అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 58,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు 2,000 కూపన్ ఉంది. అండ్ ఇక బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని ఇది మనకు 46,490 వస్తుంది. బ్యాంక్ ఆఫర్ 9,500 SBI కార్డ్తోని అండ్ ఇంకా 2,000 కూపన్ అయితే ఉంది. 11,500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. సో ప్రైస్ డ్రాప్ ఉంది మనకు ఒక 5-6,000, దాని మీద 11,000, దగ్గర ఒక 20,000 ఫరక్ అయితే వస్తుంది నార్మల్ టైంతో కంపేర్ చేస్తే. సో ఒక మంచి 4K టీవీ 55 ఇంచ్ సైజ్లో అంటే మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. మంచి డీల్లోనే అయితే వస్తుంది ఇది, అది కూడా సోనీ బ్రాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు శాంసంగ్ది కూడా ఉంది మనకు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అంటే దీన్ని అయితే తీసుకోవచ్చు. శాంసంగ్ 55 ఇంచ్ QLED టీవీ ఇది మనకు. రెగ్యులర్గా చూసుకుంటే దీని ప్రైస్ మనకు 65,000 వరకు ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ డ్రాప్ అయింది, 62,000కి అయింది. 3,000 ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 4,750 బ్యాంక్ ఆఫర్ అయితే అవుతుంది SBI క్రెడిట్ కార్డ్ మీద EMIతో చూసుకుంటే. సో ఓవరాల్గా చూసుకుంటే టీవీ మనకు 57,240లో అయితే వస్తుంది. 57,240లో మీకు ఒక మంచి QLED టీవీ కావాలి 55 ఇంచ్లో శాంసంగ్ బ్రాండ్ నుంచి అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం 65 ఇంచ్ సైజ్ టీవీ చూసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం మోస్ట్ అఫోర్డబుల్ 65 ఇంచ్ టీవీ అయితే చూద్దాము. 4K టీవీ హైసెన్స్ E6n ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 50,000 ఉంది. కాకపోతే ఇక్కడ 1,000 రూపీస్ కూపన్ ఆఫ్ ఉంది. అండ్ ఇక బ్యాంక్ డిస్కౌంట్ 4,750 అవుతుంది SBI క్రెడిట్ కార్డ్ EMIతోనే. సో ఎఫెక్టివ్గా చూసుకుంటే మనకు 44,249 రూపీస్ అయితే పడుతుంది. 45,000లో ఒక బిగ్ సైజ్ 65 ఇంచ్ 4K టీవీ, అది కూడా గూగుల్ ఓఎస్తోనే హైసెన్స్ బ్రాండ్లో కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి డీల్ అనేది చెప్పొచ్చు. నార్మల్ టైంతో కంపేర్ చేస్తే 6-7,000 వరకు మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ టీవీ చూసుకుంటే TCL C655. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకు 65,000 ఉంది. కాకపోతే ఇక్కడ 3,000 కూపన్ ఉంది. అండ్ అదే
విధంగా మనకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది 4750, అంటే 7750 ఆఫ్ అయితే అవుతుంది. దగ్గర దగ్గర 8000 రూపీస్ వరకు మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో మీకు ఒక 65 ఇంచ్లో గూగుల్ ఓఎస్ తోని ఒక 4K క్వాలిటీ టీవీ కావాలి అండర్ 60,000 అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మంచి డీల్. నెక్స్ట్ మనకు మీకు కొంచెం మంచి బ్రాండ్లో కావాలి అఫోర్డబుల్ ప్రైస్లో అంటే మాత్రం మనకి ఎల్జీది, ఇంతకు ముందు చెప్పిన ఎల్జీది కూడా ఉంది. దీని మీద కూడా మనకు 3000 కూపన్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. రెగ్యులర్ ప్రైస్ 65,000, 3000 కూపన్ ఉంది. 4750 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. సో మనకు బ్యాంక్ ఆఫర్ కూపన్ అంతా కలుపుకొని 57,240 అయితే పడుతుంది. అండర్ 60,000 ఒక మంచి బ్రాండ్ నుంచి 4K టీవీ కావాలంటే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది వెబోయిస్ తో వస్తుంది. మాక్సిమం ఓటీటీ యాప్ సపోర్ట్ ఉంటుంది, కాకపోతే ఆండ్రాయిడ్ గూగుల్ టీవీ అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు, అన్ని యాప్స్ అయితే ఉండవు. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఐసెన్స్ U6N Pro సిరీస్ QLED మినీ ఎల్ఈడి టీవీ ఇది. సో మనకు దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 70,000 వరకు అయితే ఉంది. ఇప్పుడు 2000 కూపన్ ఉంది అండ్ అదే విధంగా మనకు బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని మనకి ఇది 63,249లో వస్తుంది. సో అండర్ 65,000 QLED మినీ ఎల్ఈడి టీవీ అంటే సో సూపర్ అని చెప్పవచ్చు. సో మనకు పిక్చర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది నార్మల్ QLED టీవీతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం ఇంకొంచెం బడ్జెట్ పెంచగలము అంటే మాత్రం మనకు సామ్సంగ్ QLED టీవీ అయితే ఉంది. ఇది మనకు రెగ్యులర్గా దీని ప్రైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 1,10,000 వరకు అయితే ఉంటుంది. 10,000 ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ మళ్ళీ బ్యాంక్ ఆఫర్తో చూసుకుంటే ఇది 7,250 బ్యాంక్ ఆఫర్ అయితే అవుతుంది SBI క్రెడిట్ కార్డ్ తోనే. సో ఓవరాల్ గా మనకు ఎఫెక్టివ్ గా 92,700 లోనైతే వస్తుంది. సో మనకు దగ్గర దగ్గర 20,000 వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఓవరాల్ గా మంచి డీల్ లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ డీల్స్ అయితే ఇవి. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ కి ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అమెజాన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. రెండింటిని చెక్ చేసి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తే అక్కడ నుండి ఇప్పుడు కొనవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.